హలో ఫ్రెండ్స్, నేను మీ మహేష్ ఎంపీ మీడియా. ఈరోజు మన నర్సాపూర్ నియోజకవర్గంలో మన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో జరిగిన నిరసన డబుల్ బెడ్రూమ్ ఇందిరమ్మ ఇండ్ల గురించి రాస్తారోక భారీ ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. రోడ్లపైన 10 డబుల్ బెడ్రూమ్ దగ్గర అక్కడ ఇక్కడ డబుల్ బెడ్రూమ్ల గురించి ఎప్పుడు వస్తారు ఏంది అది అని చెప్పి మన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో భారీ ఎత్తున మన కార్యకర్తలు వచ్చారు, టీఆర్ఎస్ కార్యకర్తలు. అక్కడ ఈ నేను కొంచెం మేము మాట్లాడే ముందు నేను మీతో మాట్లాడే ముందు వాళ్ళు చేసిన కొన్ని వీడియోస్ చూడండి, ఎట్లా ఫొటోస్ కానీ మీకు చూపిస్తాను. ఇది రోడ్డు మీద చేసిన ధర్నా, నడి రోడ్డు మీద. ఇట్లా చేస్తుంటూ ఇది చూపించాను కదండి, చూడండి. తర్వాత ఇంకోటి వచ్చేసి ఇక్కడ భారీ ఎత్తున టెంట్ వేసుకొని కూర్చున్నారు ఎమ్మెల్యే గారి అనుచరులు, ఎమ్మెల్యే గారి కార్యకర్తలు, టీఆర్ఎస్ కార్యకర్తలు, బీఆర్ఎస్ కార్యకర్తలు, ఎమ్మెల్యే గారు. ఇక్కడ ఎమ్మెల్యే గారు మాట్లాడుతున్న విజువల్స్. ఇదిగోండి, డబుల్ బెడ్రూమ్ క్లియర్గా కనబడుతుంది, చూడండి ఒకసారి. దీంట్లో రాసింది కూడా ఉంది. ఎమ్మెల్యే గారు కూడా మీడియాతో మాట్లాడుతూ, ప్రజలలో మాట్లాడుతూ కూడా అదే మాట్లాడింది. ఏమని మాట్లాడిందంటే, అదే విషయమైన మాట్లాడింది. ఏమైందంటే, అర్హులైన ప్రతి పేదవాడికి డబుల్ బెడ్రూమ్లు వెంటనే ఇవ్వాలి. ఏమని? అర్హులైన ప్రతి పేదవారికి డబుల్ బెడ్రూమ్లు వెంటనే ఇవ్వాలి అని ధర్నా. ఇది చూడండి. దీని మీద హరీష్ రావు ఫోటో ఉంది, కేటీఆర్ గారి ఫోటో ఉంది, కేసీఆర్ గారి ఫోటో ఉంది, మన ఎమ్మెల్యే గారు సునీత లక్ష్మారెడ్డి గారి ఫోటో ఉంది. వెనకాల అనుచరులు ఉన్నారు, వెనకాల డబుల్ బెడ్రూమ్లు కనబడుతున్నాయి, చూడండి ఒకసారి. ఇవన్నీ డబుల్ బెడ్రూమ్లే. వీళ్ళంతా అనుచరులు అండి ధర్నాల. ఇక్కడ స్పష్టంగా కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, సునీత లక్ష్మారెడ్డి గారు ధర్నాలో పాల్గొన్న కటౌట్ మీద ఫోటో కనబడుతుంది. ఈ టెంట్ వేసుకొని కూర్చున్నారు, చూడండి. ఇక్కడ డబుల్ బెడ్రూమ్ దగ్గర రోడ్ మీద ధర్నాలు చేశారని చెప్పాను కదా, ఫోటోలు చూపించాను కదా. రోడ్ మీదకి వెళ్ళి వచ్చేసి అక్కడ టెంట్ వేసుకొని కూర్చున్నారు డబుల్ బెడ్రూమ్ దగ్గర. తర్వాత ఎమ్మెల్యే గారు మాట్లాడారు. ఏమని? అర్హులైన పేద ప్రజలందరికీ డబుల్ బెడ్రూమ్ వెంటనే ఇవ్వాలి. ఎమ్మెల్యే గారు మాట్లాడింది ఏంటంటే, అక్కడ టెంట్లో కూర్చున్న ప్రజలందరి మధ్యలో ఎమ్మెల్యే గారు కూర్చున్నారు, సునీత లక్ష్మారెడ్డి గారు. ఇవ్వాలి అర్హులైన పేదవారికి అందరికీ డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలని మాట్లాడింది. ఎమ్మెల్యే గారే మాట్లాడారు.
ఇప్పుడు స్పష్టంగా దీంట్లో ఫోటోలు చూపించాను నేను మాట్లాడేది ఏంటంటే, ఎమ్మెల్యే గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, గౌరవ సునీత లక్ష్మారెడ్డి గారు, నేను మీకు తెలిసే ఉంటుంది ఏంటంటే, ఈరోజు శనివారం మీరు చేసిన రాస్తారోకో కానీ ధర్నా కానీ మీకు వచ్చిన ప్రజానీకం కానీ బాగానే జరిగింది, విజయవంతమైంది, ఓకే రైట్. మీరు మాట్లాడింది ఏంటంటే డబుల్ బెడ్రూమ్లు వెంటనే ఇవ్వాలి, అర్హులైన పేద ప్రజలకు వెంటనే పంచాలి అని చెప్పి మీరు మాట్లాడారు ప్రజల ముందు, టెంట్లు వేసుకొని. అది కూడా ఎక్కడ మాట్లాడారు? ఫస్ట్ మీరు వచ్చేటప్పుడు రోడ్డు మీద రోడ్ అంతా బ్లాక్ చేసి, ట్రాఫిక్ అంతా బ్లాక్ చేసి, బస్సులను ఆపేసి, ఆటోలను ఆపేసి, ప్రజలను ఆపేసి, మొత్తం అంతా రోడ్నంతా కబ్జా చేసేసి ర్యాలీగా వచ్చి డబుల్ బెడ్రూమ్ దాంట్లోకి వెళ్ళిపోయారు. డబుల్ బెడ్రూమ్లో అంతకుముందు చెత్త చెదారం, నేను నర్సాపూర్లో దాన్ని వీడియో తీసుకొని, ఇంతకుముందే నేను 2 సార్లు వీడియో చేసిన డబుల్ బెడ్రూమ్ల గురించి. నా వీడియోలు చూడండి మీరు, ఎంపీ మీడియా తెలుగు అని దాంట్లో ఉంటే దాని వీడియో చూడండి. మీకు నేను వీడియో పంపించిన కూడా మేడం సునీత లక్ష్మారెడ్డి గారు, గౌరవ ఎమ్మెల్యే గారికి నేను చెప్తున్నది ఏంటంటే, నా వీడియో మీకు పంపించిన కూడా. అవే కాదు, నర్సాపూర్దే కాదు, హైదరాబాద్లో ఉన్న మొత్తం టీఆర్ఎస్ గవర్నమెంట్ కట్టించిన డబుల్ బెడ్రూమ్లు అన్నీ గురించి మాట్లాడిన వీడియో, మొత్తం చేసిన వీడియో 43 నిమిషాలు 53 నిమిషాలు ఎంతో, మొత్తం మీద అర్ధగంట ఎక్కువ ఉంటుంది అది. సరే, అది సెకండ్ ఇష్యూ. అది ఫస్ట్ ఏంటంటే, ఇప్పుడు మీరు చెప్పింది ఏంటంటే అర్హులైన పేద ప్రజలకు అందరికీ డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలి. మీరు దాంట్లో ఏం చెప్తున్నారు? లేకపోతే ఇవ్వకపోతే ఇక్కడనే వచ్చి ఈ డబుల్ బెడ్రూమ్ ఎవరికైతే ఇవ్వలేదో వీటిని అందరికీ ఇచ్చేసి దీన్ని కబ్జా చేస్తున్నామని చెప్తున్నారు మీరు. కబ్జా చేస్తున్నామని చెప్తున్నారు. ఎవరు కబ్జా చేస్తారు? ఎమ్మెల్యేలు కబ్జా చేస్తారా? ఈ వీడియో మళ్ళీ ఒకసారి చూడండి. సీసీ రోడ్లు వేసుకున్నాం, సంపు కట్టుకున్నాం, అన్ని కట్టుకున్నాం. గతంలోనే జరిగినాయి ఇవన్నీ. ఇప్పుడు వచ్చిన తర్వాత వీళ్ళకి ఇయ్యడానికి ఏం బాధ అవుతుంది అని అడుగుతా ఉన్నారు. అంటే మీకు ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజలు కనిపిస్తలేదా? ఈ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇచ్చుకోవడానికి మీరు ఆపుతున్నారా? పండుగ అయిపోయిన తర్వాత ఒక ఇల్లు గనక మనకు పేదవారికి ఇయ్యకపోతే ఇప్పుడు మనమే వచ్చి దీన్ని కబ్జా చేస్తామని చెప్పేసి కూడా విన్నారు కదా వీడియో. పండుగ అయిన తర్వాత పేదవారికి డబుల్ బెడ్రూమ్ ఇవ్వకపోతే మనమే వచ్చి కబ్జా చేద్దామంటున్నారు. మేడం, మేము ఒకరి అడగదలుచుకున్నా, రిక్వెస్ట్తో అడగదలుచుకున్నా. ఇది డిమాండ్ అని అదని ఇదని కాదు. నేను ఒక జర్నలిస్ట్ని, నేను తెలుసు కూడా మీకు. ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో అవి ఇందిరమ్మ ఇల్లుగా మార్చారు. మీరు అంతకుముందు టీఆర్ఎస్లో ఉన్నప్పుడు డబుల్ బెడ్రూమ్ అని అన్నారు. ఈ డబుల్ బెడ్రూమ్ కట్టించేది ఎవరు? డబుల్ బెడ్రూము నర్సాపూర్లోనే కాదు, తెలంగాణ వ్యాప్తంగా ఉన్న హైదరాబాద్లో కానీ ఇక్కడ కానీ మొత్తం ప్రతి ఒక్క డిస్టిక్ 33 జిల్లాల్లో కట్టించిన బెడ్రూమ్లు, డబుల్ బెడ్రూమ్లు అని కట్టించింది మీరు. ఏ ప్రభుత్వం కట్టించింది? కేసీఆర్ ప్రభుత్వము, బీఆర్ఎస్ ప్రభుత్వం కట్టించింది. అప్పుడు మీరు అధికారంలో ఉన్నారు, మీరు టీఆర్ఎస్లో ఉన్నారు, ఇప్పుడు కూడా టీఆర్ఎస్లోనే ఉన్నారు. అవునా? అవునా కదా మేడం?
టీఆర్ఎస్లోనే ఉన్నారు. మీరు ఇప్పుడు వచ్చి మీరు కట్టించింది మీరు పంచమంటుంది వీళ్ళని, ఎవరిని? కాంగ్రెస్ వాళ్ళను. కాంగ్రెస్ వాళ్ళు ఏం చేసిర్రు? దాన్ని ఇందిరమ్మ ఇల్లు అని పెట్టిర్రు, మీరేమో డబల్ బెడ్రూమ్ అని పెట్టిర్రు. అంటే పేర్లు మారిపోయినాయి, ఇక్కడ గవర్నమెంట్ మారిపోయినాయి, మనుషులు మారిపోయారు. మీకు ఎవరైతే దగ్గర మీ టీఆర్ఎస్ శ్రేణులు ఉన్నారో వాళ్ళే మీతో ఉన్నారు. దాంట్లో కాంగ్రెస్ వాళ్ళు రాలేరు, బీజేపీ వాళ్ళు రాలేరు. అప్పుడు అన్ని దరఖాస్తులు చేసుకున్న వాళ్ళు అందరూ కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, బీజేపీ వాళ్ళు ఉన్నారు, బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు, ప్రతి ఒక్క పార్టీ వాళ్ళు ఉన్నారు. కానీ ఇప్పుడు ఓన్లీ టీఆర్ఎస్ వాళ్ళు వచ్చి ధర్నా చేస్తున్నారు. కట్టించినప్పుడు మీకు తెలియదా కేసీఆర్ గారు పెద్ద ఆయనకి? ఇప్పుడు నీ కాన్స్టిట్యున్సీలో నువ్వు ధర్నా చేస్తున్నావు మేడం, మాకు తెలుసు. చివరస కాడికి వెళ్ళి రైట్కి పోతే అక్కడ మంగళపర్తి పోయే రోడ్లో ఉంటుంది, అది లెఫ్ట్ సైడు గురుకుల పాఠశాల కాలేజ్ పక్కన డబుల్ బెడ్రూమ్ ఉన్నాయి. నేను ప్రత్యేకంగా అందులోకి పోయి ఒక్కొక్క రూమ్లో వీడియో తీసిన, ఆ వీడియో కూడా పంపించమంటే మీకు స్పెషల్గా పంపిస్తాను. నీ ఫోన్కే పంపిస్తాను మేడం, మేము మీ ఫోన్కే పంపిస్తాను. నేను ఎన్నోసార్లు చెప్పిన, ఆ బెడ్రూమ్లల్లా కుక్కలు, పందులు, ఆడొక సెక్యూరిటీ లేడు, ఏం లేదు, అది లేదు, ఇది లేదు, అది అని చెప్పి అది పంచండి. మొత్తం చెట్లు మొత్తం నాటుకుపోయినాయి. అద్దాల వాళ్ళు ఎవరో రాత్రి నుంచి తాగి గ్లాసులు వాళ్ళు కొట్టేస్తున్నారు, సీసాలు వాళ్ళు కొట్టేస్తున్నారు. అలా కొన్ని చెప్పరాని విషయం ఏంటంటే వ్యభిచారాలు కూడా జరిగినాయి. ఆ విషయాలు చాలామందికి తెలియదు. మేము ఇన్వెస్టిగేషన్ చేసినాం, రాత్రి 2 గంటలకు కూడా పోయినాం దాంట్లోకి. మేము మీరు కట్టించిన డబల్ బెడ్రూమ్ గురించి, ఎంత ఖర్చు పెట్టి కట్టించిన డబల్ బెడ్రూమ్లు ఎవరి పైసలు అవి? మా పైసలు, గవర్నమెంట్ పైసలు. మీరు ఇంట్లోకి వెళ్ళి తేలేరు, మీరు కేంద్రం నుంచి తేలేరు. మేము కట్టిన పైసలు అవి, ప్రజలు కట్టిన పైసలు అవి. అప్పులైనాయి 9 లక్షల కోట్ల అప్పులైనాయి అంటే ఇవే. సరే కట్టించిర్రు, కట్టించినప్పుడు అర్హులైన పేదవారి అందరికీ వెంటనే డబుల్ బెడ్రూమ్లు పంచాలని ఇప్పుడు అంటుర్రు. అప్పుడే కట్టించి ఎవరైతే దరఖాస్తు పెట్టుకుర్రో అప్పుడు మీరు ఇవ్వచ్చు కదా. గవర్నమెంట్ మీదే కదా మేడం. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, నాకు కూడా ఇల్లు లేదు, నేను కూడా పెట్టుకున్నాను మేడం, నాకు కూడా ఇల్లు లేదు, నాకు కూడా ఒక ఫ్యామిలీ ఉంది. కట్టించింది మీరు, ఖర్చు పెట్టి 1000 కోట్లు, 100 కోట్లు, లక్షల కోట్లు కట్టించింది మీరు. ఎక్కడ ఒక 33 జిల్లాల ఎక్కడ ఏ బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్లు పంచినట్టు, డబుల్ బెడ్రూమ్లల్లా ఇందిరమ్మ ఇళ్ళల్లా పంచినట్టు వాళ్ళ మనుషులు ఉన్నట్టు ఎక్కడ ఏ దాఖలాలు లేవు. కట్టించింది మీరు, ఖర్చు పెట్టింది మీరు, పంచి పెట్టాల్సింది మీరు. అది ఇడిచిపెట్టి మొన్న మీకే వేసినాం ఓటు. ఇగో నా ఓటు చూడు, మీకే వేసినాం ఓటు. టీఆర్ఎస్ చేసినాం మేడం మేము. ఎమ్మెల్యే మిమ్మల్ని గెలిపేయడానికి కూడా ఓటేసిన నేను. ఈరోజు జరిగిన దానికి మాట్లాడడానికి నాకు స్వేచ్ఛ ఉంది. నేను మీ మనిషిని, అందుకని అడుగుతున్నాను. నేను ఏ మనిషి అయినా సరే ప్రజాస్వామ్యంలో ఉన్న ప్రతి ఒక్క మనిషి అడిగే హక్కు, స్వేచ్ఛ ఉంటుంది. భారత రాజ్యాంగం మనకి ఇచ్చిన హక్కు అది. అడగడం, ఓటేయడం. మన సర్పంచ్ ఓట్లలో ఏంది? సర్పంచ్ ఓట్లు అంటే ప్రశ్నించే తత్వం. అలాంటిది అది వదిలేయండి. ఇప్పుడు అది కూడా మాట్లాడతా, వదిలేయని కాదు. నేను ఏది విడిచిపెట్టను, నా ముందుకు వచ్చింది. మీరు కట్టించింది మీరు, చేసింది మీరు పంచబెట్టకుండా ఇప్పుడు వచ్చి ఎవరినో 200-300 మందిని తీసుకొచ్చి టెంట్ వేసి ఆడ మొత్తం చెట్లన్నీ కొట్టేపించి అంతా చేసి
ఇది మనం ఎవరిచ్చి ఇప్పుడు మీరేమన్నారు మీడియాలో వీడియో మాట్లాడుకుంటూ అప్పుడు కేసీఆర్ కట్టించిండు కదా, అప్పుడు మా పాలననే జరిగినాయి కదా అని మీరే ఇప్పుడు మీడియాలో మాట్లాడారు కదా. వీడియోలో నేను చూపించిన కదా ఈ వీడియో, మళ్ళీ సార్ చూపెట్టమంటే చూపిస్తా. మీరు మాట్లాడారు కదా అప్పుడు మేము కట్టించిన అని చెప్పి, మేము కట్టించిన కేసీఆర్ కట్టించిన ఇల్లు అని చెప్పి మాట్లాడారు కదా. సీసీ రోడ్లు వేసుకున్నాం, సంపు కట్టుకున్నాం, అన్ని కట్టుకున్నాం. గతంలోనే జరిగినాయి ఇవన్నీ. ఇప్పుడు వచ్చిన తర్వాత వీళ్ళకి ఇయ్యడానికి ఏం బాధ అవుతుంది అని అడుగుతా ఉన్నారు. అంటే మీకు ఇక్కడ ఏం చెప్తున్నారు విన్నారా ప్రజలారా? ప్రతి ఒక్కరు దాన్ని చూడండి. ఎవరు కట్టించిర్రు? కేసీఆర్ కట్టించిండు. సీసీ రోడ్లు వేసిర్రు, మనమే వేయించుకున్నాం. పంచిపెట్టాల్సింది ఎవరు? కాంగ్రెస్ వల్ల. వాళ్ళు ఎందుకు పంచిపెడతారు? అన్నీ కట్టించింది మీరే, సీసీ రోడ్లు వేయించుకుంది మీరే, అన్నీ చేసింది మీరే. అలాంటప్పుడు ఎందుకు పంచిపెట్టలేదు? మీ కాన్స్టిట్యున్సీ కదా. సరే పక్క పార్టీ ఉన్నోళ్ళకి ఇవ్వకండి, ఓన్లీ నర్సాపూర్ కాన్స్టిట్యున్సీలో ఉన్న ఆ చుట్టుపక్కల చిన్న చిన్న గ్రామాలకు పంచిపెట్టవచ్చు కదా. ఇప్పుడు వచ్చి కాంగ్రెస్ వాళ్ళని అడిగితే ఏం లాభం? వాళ్ళు పంచిపెట్టరు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు కట్టి అన్ని రంగులు, సీసీ రోడ్లు, కిటికీలు, అద్దాలు అన్నీ మొత్తం దాంట్లోకి వెళ్ళి పాలు వంగించుకోవడం ఒక్కటే అంత రెడీగా ఉన్నప్పుడు లేని ఆతృత ఇప్పుడు ఎందుకు వచ్చింది? అప్పుడే వంచేస్తే ఎవరో ఉంటుండే కదా. ఇన్ని సంవత్సరాలు ఏమైంది? మీ ప్రభుత్వం పోయి 2 సంవత్సరాలు అయిపోతుంది, ఇప్పుడు 3వ సంవత్సరం నడుస్తుంది. ఇక ఇన్ని రోజులు లేనిది ఇప్పుడే వచ్చి ధర్నా చేసి అర్హులైన పేద ప్రజలు అంటే మీ గవర్నమెంట్ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అర్హులైన పేద ప్రజలు లేకుండా ఇప్పుడే అర్హులైన పేద ప్రజలు వచ్చిర్రా? మీకు ఇప్పుడే అర్హులైన పేద ప్రజలు గుర్తుకొచ్చిర్రా? పంచిపెట్టాలి. ఇది ఎవరు కట్టించారు? కేసీఆర్ కట్టించిండు. సీసీ రోడ్లు ఎవరు వేయించుకుర్రు? మనం వేయించుకున్నాం. ఒకరు ఇది పంచిపెట్టకపోతే ఇక్కడే వచ్చి ఇది మొత్తం కబ్జా చేస్తాం అని చెప్పి మీరే ఈ వీడియోలో మాట్లాడుతున్నారు స్పష్టంగా. ఇప్పుడు 3 సార్లు చూపించిన, ఇంకా కావాలని మొత్తం చూపిస్తా ప్రజలందరికీ. మీరు కట్టించిన ఇండ్లు మీరు పంచకుండా ఎదుటోళ్ళ మీద ఎందుకు వేస్తారు? కాంగ్రెస్ వాళ్ళు నా చుట్టాలు గారు, టీఆర్ఎస్ వాళ్ళు నా చుట్టాలు గారు, బీజేపీ వాళ్ళు నా చుట్టాలు గారు. నేను ఏ పార్టీ కాదు, నేను మీ అభిమానులని. నేను మీకు ఓటేసిన, ఎన్నిసార్లు కాంగ్రెస్ వాళ్ళు ఇవ్వడ్డా ఓటేసిన, టీఆర్ఎస్ వాళ్ళు ఇవ్వడ్డా ఓటేసిన, మొన్న గెలిపియడానికి ఓటేసిన. మదన్ రెడ్డి సార్ టీఆర్ఎస్ ఉన్నప్పుడు కూడా ఓటేసిన. మదన్ రెడ్డి సార్కి మొన్న టికెట్ ఇవ్వకపోతే మళ్ళీ మీకు ఇస్తే కూడా మా ఊర్లో ఫస్ట్ అసలు ఎవరికి తెలియదు, జర్నలిస్ట్గా మేము ఎంక్వైరీ చేస్తే నీకు టికెట్ అనౌన్స్ అయిందని చెప్పి మీరు కేటీఆర్ గారి దగ్గరికి పోయినప్పుడు ఆ ఫోటో తీసుకొని కలిసినప్పుడు టికెట్ మీకు పద్మదేవేంద్ర రెడ్డి సునీత లక్ష్మారెడ్డికి టికెట్ అనౌన్స్ అయిందని చెప్పి మా ఊళ్ళో ప్రచారం చేసింది మొట్టమొదటి వ్యక్తిని నేనే. మదన్ రెడ్డికి ఈసారి టికెట్ వస్తలేదు, సునీత లక్ష్మారెడ్డికి టికెట్ వస్తుందని చెప్పి మొట్టమొదట ప్రచారం చేసింది నేనే. కొల్చారం మండల్ వ్యాప్తంగా మొత్తం వైరల్ చేసింది నేనే. ఆయన మిమ్మల్ని గెలిపించిన మేము. ఎందుకు? అభిమానంతో. ఎన్నో వీడియోలు మాట్లాడినా మీతో నేను. పొద్దున్న లేస్తే కౌడపల్లి, పొద్దున్న లేస్తే కొల్చారము, పొద్దున్న లేస్తే వెంకటరావుపేట, పొద్దున్న లేస్తే నర్సాపూరు, ఇవన్నీ తిరుగుతుంటారు మేడం. మెదక్ దాకా తిరుగుతుంటారు, ఏడుపాయలు తిరుగుతుంటారు,
కోడిపల్లి తిరుగుతుంటారు, ఇక్కడ అక్కడ అంతా మీదే. నిన్న ఏమైంది? నర్సాపూర్లో కాంగ్రెసే, కౌడిపల్లిలో కాంగ్రెసే, కొల్చారంలో కాంగ్రెసే సర్పంచులు. నర్సాపూర్ ఇలాకాలో 118 సర్పంచులు ఎవరు? కాంగ్రెస్ వాళ్ళు. కాంగ్రెస్ వాళ్ళే. టీఆర్ఎస్ వాళ్ళు తిప్పి కొడితే 10-15 మంది ఉండరాడ. అది మీరు ఒక ఎమ్మెల్యే, ఒక టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఇలాకాల 118 కాంగ్రెస్ వాళ్ళు వచ్చిరంటే వాళ్ళ గ్రాఫ్ ఎంత పడింది, మీ గ్రాఫ్ ఎంత మైనస్ అయింది, దీన్ని బట్టి అర్థమవుతుంది. అంటే వాళ్ళకి ప్లస్ పాయింట్ వచ్చింది, మాకు మైనస్ పాయింట్ వచ్చింది. ఇప్పుడన్నా ప్రజలలో ఎంపీటీసీ జడ్పీటీసీలలో పోయి అది చేద్దాం ఇది చేద్దాము, ప్రజలను కలుపుకుపోయి అది చేద్దాం ఇది చేద్దాం అని చెప్పి ఆ డ్రామాతోనే లేకపోతే సానుభూతితోనే ప్రజలకు అన్యాయం జరుగుతుందని చెప్పి అది చేస్తున్నారా తెలియదు. అన్యాయం జరుగుతుందని తెలిస్తే ఆ రోజే కట్టిన రోజే కేసీఆర్ గారిని తీసుకొచ్చి పూజ చేయించి అందరికీ పంపించవచ్చు కదా. ఎంతమంది దరఖాస్తులు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు ఆడ? మేము ఆడ అడిగినాం గేట్ దగ్గర, మీరు ఎంతమంది ఇక్కడ పెట్టుకుర్రు అది అంటే, రోజు కాగితాలు పట్టుకొస్తున్నాం బిడ్డ, ఇగో ఇగో చూడాలంటే, ఏం కాక నువ్వు ఏడికి వచ్చినావు అంటే, ఈ డబుల్ బెడ్రూమ్ పాన్ గాను అది కానీ ఇది గాను, నా కొడుకులేమో ఏరు పడ్డరు, నాకేమో గుడిసెలా ఇచ్చిర్రు, అలా ముసలి నేను సరదాగా వస్తున్నాం, ఇలా నా పేరు రాసిర్రు, వీళ్ళు ఇస్తామని అన్నారు. అప్పుడు మేడం వచ్చింది, మదన్ రెడ్డి వచ్చిండు, మదన్ రెడ్డి నా మీద భుజం మీద చేసి మాట్లాడిండు, ఏం కాదు నాయన నీకు ఇల్లు ఇస్తాం అది అని చెప్పి మాట్లాడి అది అని చెప్పి మేము ఇంటర్వ్యూ తీసుకున్నాం. కావాలంటే ఆ ఇంటర్వ్యూ వీడియో పెడతాం మీకు. మీరు అంతా చేసి మీ మీ పని చేసింది మీరు, ఇప్పుడు వాళ్ళని ఏమంటే ఎట్లా ఇస్తారు మేడం? ఎవరివ్వాలి? ఇస్తరాకులు అన్నం పెట్టింది మీరు, కాకెత్తుకపోయిందేమో కాంగ్రెస్ వాళ్ళు. అవునా కాదా? అన్నీ చేసింది మీరు, తర్వాత వాళ్ళని ఏమంటే ఎట్లా ఇస్తారు? వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు. ఇప్పుడు ఉన్నది కాంగ్రెస్, వాళ్ళు ఎందుకు ఇస్తారు? మీరు కట్టించిన తర్వాత ఇవ్వకపోవడానికి కారణం ఏంది? అన్ని లక్షలు అన్ని కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత పేద ప్రజలకి ఇవ్వచ్చా? ఇవ్వాలి కదా. సీసీ రోడ్లు వేయించినామంటారు, ఇప్పుడు వీడియోలో మాట్లాడుతున్నావు మీరే. ఎవరు కట్టించారు? టీఆర్ఎస్ కట్టించింది. ఇదంతా డెవలపింగ్ ఎవరు చేసుకుర్రు? టీఆర్ఎస్ చేసుకుర్రు. మన గవర్నమెంటే చేసింది. ఒకరు వాళ్ళు మనకు పంచిపెట్టకపోతే దీన్ని కబ్జా చేసుకుంటామంటారు. వాళ్ళు మిమ్మల్ని కబ్జా చేయనిస్తారా? వాళ్ళకి అడుగు పెట్టనిస్తారా మిమ్మల్ని? మీరు పంచి పెడితే అది మీకు ప్రజలు ఎంత అండగా ఉంటుండే. మిమ్మల్ని ఇట్లా దేవతలాగా ఒక ఎల్లమ్మ తల్లి, పోషమ్మ తల్లి, మైసమ్మ తల్లి లెక్క ఇట్లా దండం పెట్టి మా అవ్వ ఇచ్చింది దొరసా అని అది అని చెప్పి కాళ్ళు గడుపులు మొక్కుతుండే. పొద్దుగాలు వేసి నీకు పూలదండ వేస్తుండే, కొబ్బరికాయ కొడుతుండే. ఏది లేవు, కుక్కలు వండుకోనికి, బలు వండుకోనికి, మనుషులు వండుకోనికి, మనుషులు తాగడానికి పనికి ఇచ్చినవి తప్ప ఏం లేవు. ఇప్పుడు వచ్చి అర్హులైన పేద ప్రజలకి ఇల్లు ఇవ్వాలా. వాళ్ళేమో ఇందిరమ్మ ఇల్లు అంటారు, మీరేమో డబుల్ బెడ్రూమ్ కట్టించినామంటారు. కట్టించినప్పుడు ఇవ్వకుండా ఇప్పుడు వచ్చి ధర్నా చేస్తే ప్రాబ్లం ఏంది? అసలు ఇది న్యాయమేనా మేడం? రోడ్ల మీద కూర్చుంటారా ప్లుకాలు పట్టుకొని, బ్యానర్లు పట్టుకొని? అంటే మేడం మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి, మీకు ఎగనిస్ట్గా మాట్లాడతలేను నేను మీకు ఓటేసిన. నాతో పాటు మొత్తం యూత్ పోరాలందరినీ ఒక దగ్గర కూర్చునబెట్టి, పెద్ద మనుషులను కూడా, తెలవనాళ్ళకు కూడా, ముసలిళ్ళకు కూడా ఓటు దగ్గర ఉండి, ఓటరు దగ్గరకు పోయి వాళ్ళకు
లోపలికి పోకుండా బయట ఉన్నా అది చేసినా వాళ్ళకి ఇదే వేయాలా అదే వేయాలా ఈ గుర్తు మీద వేయాలా ఆ గుర్తు మీద వేయాలా ఎంపీ సీట్లలో కానీ ఎమ్మెల్యే సీట్లలో కానీ అన్నీ గెలిపించుకుంది మేము. మాకు అడిగే రైట్స్ ఉంటాయి. ఎందుకంటే అది మా కాన్స్టిట్యున్సీ, మాది నర్సాపూర్ కాన్స్టిట్యున్సీ కాబట్టి మిమ్మల్ని అడగడానికి మీతో 2-3 సార్లు మాట్లాడినా. కలెక్టర్తో మాట్లాడి చెప్తా అని చెప్పి మీరు నాకు ఫోన్లో మాట్లాడి రికార్డింగ్ కూడా ఉంది నా దగ్గర. కాంగ్రెస్ వాళ్ళు ఎప్పుడెందుకు పంచాలా? మీరు పంచలేంది అంటే చేతగాక పంచలేదా? డబ్బులు లేక పంచలేదా? కేసీఆర్ పంచొద్దన్నాడా? నెక్స్ట్ గవర్నమెంట్ కూడా మాదే వస్తుంది, అప్పుడు ఈజీగా పంచుకోవచ్చని ధీమాతో ఉన్నారా? ప్రతిసారి నిన్నైతే ఓడగొట్టలేం కదా, ఇప్పుడు ప్రతిసారి గెలిపించుకుంటున్నాం కదా. అలాంటప్పుడు ప్రజల మీద కొంచెమన్నా అభిమానం ఉండాలి కదా. మాకు మీ మీద ఎట్లా అభిమానం ఉందో మీకు మా మీద కూడా అట్లా అభిమానం ఉండాలా. అర్హులైన వారికి అని అంటున్నారు, అర్హులైన వారికే పంచండి, ఇంకా మిగతా వాళ్ళకి తర్వాత కట్టిన తప్పుడు పంచండి. పోనీ రేపే మీరు ఇప్పుడు ఏదో అసెంబ్లీ విషయాలు దాంట్లో అవుతుంది కదా, దాంట్లో మాట్లాడండి. అక్కడ ఉన్న నర్సాపూర్ దాంట్లో మొన్న జరిగిన దాంట్లో ఆ మీటింగ్ గురించి మాట్లాడి, నిన్న జరిగిన దాంట్లో మాట్లాడి అది చేసినాం ఇది చేసినాం అని చెప్పి మాట్లాడి మీరే పంచండి. ఎవరెవరి పేర్లు ఉన్నాయో వాళ్ళందరినీ తీసుకొచ్చి ఒక్కొక్కరికి పంచేసేయండి. రేవంత్ రెడ్డితో మాట్లాడండి, పిసిసితో మాట్లాడండి. మీరు ఎమ్మెల్యే కదా మేడం, కలెక్టర్ అంతా మీ చేతుల్లో ఉంటుంది కదా. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు పంచుతారు, ఏమని వస్తారు? మా ఇందిరమ్మ ఇల్లు మేము మీకు ఇస్తున్నాము, మీ లిస్టులో ఎవరెవరు ఉన్నారో అప్పుడు ఎవరెవరు అప్లికేషన్ పెట్టుకున్నారో వాళ్ళందరూ రండి, అందరికి ఇచ్చేస్తామని చెప్పి వాళ్ళు అన్నీ వంచేస్తారు. మీరు ఇప్పుడు ధర్నా చేసి ఏం లాభము? అంత పెద్ద పబ్లిక్ని తీసుకొచ్చి మీటింగ్ పెట్టి ఎండలో కూర్చుండబెట్టి రోడ్డు మీద కూర్చుండబెట్టి చేసింది ఏం లాభము? మీరు అంతా ఖర్చు పెట్టి కట్టించింది ఏం లాభము? కోట్లు లక్షలు ఖర్చు పెట్టి కట్టించింది ఏం లాభము? 33 జిల్లాలో ఉన్న డబుల్ బెడ్రూమ్ కట్టించింది ఏం లాభము? ఇప్పుడు అన్నీ కాంగ్రెస్ వాళ్ళని వంచమంటే, అరే భయ్ చేతిలో ఉన్న దాన్నే మీరు కట్టించిన తర్వాత పంచకుండా ఒట్టిగా పడావ పడిపోయినాయి అవి. దాని మీద కూడా 2-3 సార్లు నేను మాట్లాడినా, ఎవ్వడు పట్టించుకోలే. ఒక యూట్యూబర్ పట్టించుకోలే, ఒక సోషల్ మీడియా పట్టించుకోలే, ఒక టీవీ కానీ శాటిలైట్ టీవీ కానీ ఒక మీడియా కానీ. పొద్దున్న లేస్తే పనికి రాని 4-5 ఇట్లా ఫోన్ ఆన్ చేయగానే 100 వీడియోలు వస్తాయి, అది ఒక్కడు కూడా పనికి రాని. ఇసుంటి పనికి వచ్చేటి మాట్లాడరు దరిద్ర అంటే ఒక్కడు ముందుకు రాడు. ఎన్నిసార్లు మాట్లాడినా నేను, ఎన్ని వీడియోలు మాట్లాడినా, కూరగాయల ధరలు వేస్తే మాట్లాడినా, ఎల్మకన్న స్కూల్లో బాత్రూమ్ లేవంటే మాట్లాడినా, హావేలిగన్పూర్లో ఆడపిల్లలకి బాత్రూంల గురించి టాయిలెట్ల గురించి మాట్లాడినా. తెల్లారే రోహిత్ పోయి పొద్దున మాట్లాడి రాత్రి పొద్దున పేపర్ చూసి రోహిత్ అన్న ఫోన్ చేస్తే తెల్లారే మొత్తం ఇంచుమించు 8 గ్రామాలు తిరిగి 8 స్కూళ్ళల్లో మొత్తం ఫోటోలు కూడా చూపిస్తా, కావాలంటే ఫార్వర్డ్ చేస్తా, ఈ వీడియోలు కూడా పెడతా కావాలంటే. ఇప్పుడు అక్కడ ఎట్లయినాయి? అట్లా చేసిరా? నేను ఎల్మకన్న గురించి నేను ఎల్మకన్న చదువుకున్నాను. ఎల్మకన్న గురించి మాట్లాడిన తర్వాత అప్పుడు మీరు ఎల్మకన్నకు కొన్ని రోజుల తర్వాత పోయి అప్పుడు కలెక్టర్తోనో ఎవరితోనో సర్పంచ్ నేను ఊరి పెద్దని అడిగితే అప్పుడు చెప్పిండు ఇట్లా అని చెప్తే అప్పుడు ఏదో 2 బాత్రూమ్లు వచ్చినాయంట. అంత డబ్బు మీదే, మీ చేతుల్లో ఉంటుంది, చెక్ పవర్ మీదే, నిధులు మీకే వస్తాయి, ఖర్చు పెట్టడానికి ఏముంది?
మీరు ఇల్లు మీరు కట్టించి ఇంకొన్ని వచ్చి ఇంట్లో వండుకోరా అంటే ఎట్లా వండుకుంటున్నాడు? అదే కదా మేడం, ఇప్పుడు కట్టించింది మీరే, డబ్బులు ఖర్చు పెట్టింది మీరే, అన్ని కోట్లు పెట్టి 33 జిల్లాలల్లో ప్రతి డిస్టిక్లల్లో పంచిపెట్టి ఇచ్చేది టీఆర్ఎస్ గవర్నమెంట్ కాదా? కనీసం ఇంకో సంవత్సరం అయితే ఎలక్షన్లు అయిపోతున్నాగా వస్తే పంచితే కూడా గవర్నమెంట్ మీదే వచ్చేది. అంతవరదాకా ఎందుకు పంచకుండా ఇప్పుడు అర్హులైన పేదవాళ్ళకి అది అని చెప్పి నిరసన వ్యక్తం చేసుకుంటా, ధర్నాలు చేసుకుంటా, టెంట్లు వేసుకుంటా, పైగా డబుల్ బెడ్రూమ్ ఏరియాలా అది మొన్నటిదాకా చూస్తే పేద మన అడవి లెక్క ఉండే, ఇప్పుడు మంచిగా నీట్గా చేసిర్రు. ఎందుకు? మీటింగ్ పెట్టాలని. అలా కనిపిస్తున్నాయి కదా ఫోటోలు. ఇంత మంచి ఫోటోలు కనిపిస్తున్నాయి. మీరు చూడండి, ఆ డబుల్ బెడ్రూమ్ చూడండి, మీ ఫోటో చూడండి, కేసీఆర్ గారి ఫోటో చూడండి. అంతా మీదే ఛాన్స్ కూడా కొట్టుకొని వాళ్ళని చేయమంటే ఎట్లా? వాళ్ళు చేయమంటారు, అవి పడిపోయినా పంచిపెట్టాలంటే ఎవరు వచ్చి పంచిపెట్టాలి? ఇప్పుడు ఎమ్మెల్యే గారు మీరున్నారు కదా, మీరు పంచిపెట్టాలి కదా. వాళ్ళని అడిగితే ఏమంటారు? అసలు వాళ్ళు కాంగ్రెస్ ఎమ్మెల్యే నర్సాపూర్లో సునీత లక్ష్మారెడ్డి, రేవంత్ రెడ్డి, మనంపల్లి రోహిత, అక్కడ సంగారెడ్డి జగ్గారెడ్డి, ఇక్కడ సిద్దిపేట హరీషావా, లేకపోతే దుబాకల మన ఆయననా? ఎవరు ఎమ్మెల్యే నర్సాపూర్కి? ఎవరిని గెలిపించుకున్నాం మేము? ఎవరిని అడగాల? అలా మా పేర్లు కూడా వచ్చినాయి కదా, మాకు కూడా బాధ ఉంటుంది కదా. మీకంటే పెద్ద పెద్ద ఇళ్ళు ఉంటాయి, ఏసీలలో పండుకుంటారు, పొద్దుగాలు అయితే గన్మెన్లు ఉంటారు, కారు ఉంటుంది, డీజిల్ ఉంటుంది, అన్ని గవర్నమెంట్. ఎమ్మెల్యే వస్తున్నా అంటే 3 కార్లు, ముంగడ 3 కార్లు, వెనక 4 కార్లు, మధ్యలో మీ కార్లు, గన్మెన్లు. మీకు అంత మంచి పేరు ఉంది మేడం ఊళ్ళల్లో. నేను ఇంతకుముందు కూడా చెప్పిన నీకు, ప్రతి పెళ్ళికి పోతారు, ప్రతి ఫంక్షన్కి పోతారు, సాగుకు పోతారు, పరామర్శించడానికి పోతారు. ఏ బాధ అయినా, ఎవరికైనా యాక్సిడెంట్ అయినా, ఎవరికైనా ఆపరేషన్ అయినా హెల్ప్ చేస్తారు. అంత మంచి ఏంగా ఇంత మంచి నీ కాన్స్టిట్యున్సీలో నీ ఆఫీస్ పక్కన నట్టనాడు మీ చివరస్తా పక్కన అది అంతమంది గట్టిస్తే పువ్వుల్లో పెట్టి చూసుకుంటుంటుండు మిమ్మల్ని. మా ఎవగా చల్లగా ఉండని 100 ఏళ్ళు బతకని అని చెప్పి మొక్కుతుండే ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ. నేను కూడా నీ కాళ్ళ మొక్కుతుంటే, ఇప్పుడు వచ్చి ధర్నాలు చేసేది, కట్టించింది మీరు, పైసలు ఖర్చు పెట్టింది మీరు. మీ పైసలు కావాలి, మా పైసలే. మా పైసలు కట్టించి, మా పైసలు మేము పన్నులు కడితేనే కదా మీకు జీతాలు వచ్చేది, అన్నీ చేసేది. అలాంటప్పుడు అన్నీ చేసిన తర్వాత మా పైసలు మాతో కట్టించిన తర్వాత మాకు ఇవ్వకుండా అవి ఆపి ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళని వచ్చి పంచాలి. మళ్ళీ ఏమంటావు? ఎవరు కట్టించిర్రు? కేసీఆర్ కట్టించిండు కదా. రోడ్లు ఓలు వేయించుకుర్రు, మనం వేయించుకున్నాం కదా. అంటే మీరే కదా, టీఆర్ఎస్ ప్రభుత్వమే కదా, అప్పుడు మీరే ఉన్నారు కదా మేడం. అప్పుడు మహిళా కమిషన్ చైర్మన్ కూడా మీరే కదా. ఇప్పుడు వచ్చి ఎవరు వంచాలి? అది నాకు కావాలా. ఎవరు వంచుతారు? రేవంత్ రెడ్డి మీకు చెప్పి సునీత లక్ష్మారెడ్డి గారు మీరు ధర్నా చేసింది కదా, ఆ వీడియోలు అవి ఉన్నాయి కదా, దాన్ని చూసిన నేను. ఆ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎవరో అర్హులైన పేదవారికి పంచమని చెప్పి మీరు ధర్నాలు చేసిరు కదా, పంచండి అని చెప్తే మీరు వస్తారా? అసలు ఆయన చెప్తాడా? ఆయన ఎందుకు చెప్తాడు? ఆయన మనిషి ఎవరు ఉన్నారో, కాంగ్రెస్ ఇన్ఛార్జో, అక్కడ రాజిరెడ్డో, లేకపోతే ఇంకా
అక్కడికి వెళ్ళి మైనంపల్లి ఇక్కడికి వెళ్ళి వీళ్ళు వాళ్ళు ఇప్పుడు సర్పంచులు 118 100కు పైగా వచ్చిన సర్పంచులు మొత్తం కాంగ్రెస్ వాళ్ళే. వాళ్ళకి కప్ప చెప్తాడు, మెదక్ ఇన్ఛార్జ్ కప్ప చెప్తాడు. మెదక్ ఇన్ఛార్జ్ అన్నప్పుడు నర్సాపూర్ కూడా కాన్స్టిట్యూన్సీకి వస్తుంది కదా. వాళ్ళు వంచినప్పుడు ఇక మీ పేరు ఏముంటుంది? మీరు ఇన్ని 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు గవర్నమెంట్లు ఉండి మిమ్మల్ని మేము 2 సార్లు 3 సార్లు గెలిపించుకొని అన్ని పనులు చేయించుకొని ఇప్పుడు వాళ్ళ చేతిలోకి పోతే మాకెంత బాధ అనిపిస్తుంది? తిట్టుకుంటారు ఊర్లల్లో. మేము అడిగితే వీళ్ళు యాలమణమయ్యా వీడు వేస్ట్ గాడు, మేము ఇంత చేస్తున్నాము ఫ్రీగా ఇస్తున్నామంటే ఇంట్లోకి పోతేనేమో కోడలతో బాధ, కొడుకేమో రాత్రి వచ్చి తాగి కొట్టుడు వాంతో బాధ భరించలేక మా చుట్టాలు ఇంట్లోకి పోతే మా దగ్గర 2 రోజులు ఉంటారు, 2 రోజులు అంటే 3 రోజులు ఉంటారు, వెళ్ళిపోండి అని చెప్పి వాళ్ళతో ఇజ్జత్కు బయటకు వచ్చి ఎడ్ల కొట్టంలో ఉంటున్నాం. పెద్ద దోమలు వీళ్ళు కట్టిస్తారని ఆశతో అప్లికేషన్ పెట్టుకుంటే 20 దిక్కులేవు. ఇలా ఇళ్ళల్లో మనవాడ వీళ్ళు ఎట్లా వస్తారో, వీళ్ళు ఓడిపోతలేరు, లేకపోతే మాకు మమ్మల్ని చంపుతలేరు. ఆ కట్టియకపోతేనే ఏముండు, కట్టి పెట్టించినా ఎందుకు పెట్టిరీడా? అది కట్టియకపోతే ఆడ గుడిసెలను వేసుకొని వస్తుంటాం కదా అని చెప్పి అక్కడ ఉన్న చుట్టుపక్కల అందరు మమ్మల్ని 8 మంది పోయినాం, మైకులు లోగోలు అవన్నీ తీసుకొని. రైట్ టర్న్ తీసుకొని కిలోమీటర్ పోగానే లెఫ్ట్ సైడ్కి పోగానే కాలేజ్ పక్కన అదే కదా. వాడు ఒక వాచ్మెన్ లేడు. ఇప్పుడు ఆయన ఎందుకు ఎవరిని వంచమంటావు? సరే సరే ఇవన్నీ పోని. మేడం గారు, గౌరవ ఎమ్మెల్యే గారు సునీతా లక్ష్మారెడ్డి గారు, నీకు రిక్వెస్ట్ చేసి అడుగుతున్నా. మీరు ఈరోజు ధర్నా చేసిర్రు, పార్టీ శ్రేణులు అందరూ వచ్చారు, మా వాళ్ళు మాట్లాడారు. ఇది మనమే చేసింది కదా, కేసీఆర్ గారు ఉన్నప్పుడు చేసిందే కదా, రోడ్డు మనం వేసుకుందే కదా, సీసీ రోడ్లు మనం వేసుకుంది కదా, బిల్డింగులు కూడా కలర్తో మంచిగా ఉన్నాయి కదా, మనం పంచుకుందాము అని చెప్పి మీరు పంచుతారా పంచరా? కట్టియాలని కాదు, మనం పంచుకుందామని చెప్పి మీరు అనాలే. అర్హులైన వాళ్ళకి పంచేయాలంటే ఎవరు చెప్పినట్టు? మీరు మెసేజ్ ఎవరికి ఇచ్చినట్టు? మెసేజ్ అనేది కాంగ్రెస్ ప్రభుత్వానికా, సెంట్రల్ గవర్నమెంట్కా, నరేంద్ర మోడీకా, లేకపోతే మీకు నర్సాపూర్లో ఉన్న కాంగ్రెస్ వాళ్ళ పెద్ద ఆయనకా? ఎవరున్నారో పెద్ద ఆయన? రాజిరెడ్డి కదా ఆయనకా? ఆయన మంచి మంచి పడ్డే రేవంత్ రెడ్డి ఫోన్ చేసి అన్నా ఇట్లా ఇది అని అంటే నువ్వు పడరాయి అయ్యి అని చెప్పి మనవాడు వస్తాడు, సంతకం పెడతాడు, గతం పూలదండ వేసి కొబ్బరికాయ కొట్టి హెలికాప్టర్ ఎక్కిపోతాడు. ఏం లాభం? మీరు అంత ఫారెస్ట్ను, పార్కు, చెరువులు అన్నీ చేసి అంతా చేసిన తర్వాత నర్సాపూర్ అడవిలో అంతా పార్క్ చేసిరు కదా, పైకి గుట్ట మీద ఒక ఇల్లు కట్టినట్టు పెద్ద అది చేసినట్టు టూరిస్టులు వచ్చినట్టు అంత పెద్ద అడవినే అంత మంచి చేసిర్రు, రోడ్లు మంచి చేసిర్రు, ఇండ్లు మంచి చేసిర్రు, ఇల్లు కట్టించిర్రు. పంచడానికి ఏమవుతుంది? మళ్ళీ ఇంకోనాట నాకు ఆడోడ బ్రోకర్ వాళ్ళతో నా కొడక బ్రోకర్గా నువ్వు దొరికితే ఎట్లుంటుందో తెలుసా? ఆ ముసలిది కాలు ఆమె మా అమ్మమ్మ లెక్క ఉంటుంది పాపం. వచ్చి మా ముగ్గురు ఆడ ఛాయ్ తాగుతున్నాము, వీళ్ళతో మాట్లాడి నోరు మొత్తం ఎండిపోతుంది. ఇప్పుడు నేను వీడియో మాట్లాడితేనే ఎండిపోతుంది. ఆడ కొద్దిగా ఛాయ్ తాగుతుంటే బిడ్డ మీ కాలు మొక్తా, మీరు జర రాసుకునేటోళ్ళు కదట, జర ఫోటోలు తీసేటోళ్ళట కదా, వాళ్ళకి ఏమేరక పాపం ఊళ్ళో వ్యవసాయం చేసుకునేటోళ్ళు. జర మా పేరు ఉంటే చూడు బిడ్డ లిస్టులలో అది అని అంటే, లేకపోతే అలా పేర్లు ఉన్నాయి. సంతోషపడ్డారు వాళ్ళు. మన లిస్ట్ లేవనుకున్నాం. ఇప్పుడు మీ ధర్నాకు వచ్చిన వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు వచ్చిరా, టీఆర్ఎస్ వాళ్ళు వచ్చిరా అనుకుంటున్నారు మేడం. అందులో కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు,
బీజేపీ వాళ్ళు ఉన్నారు, బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు. పంచిపెట్టండి. నేను పంచుతాం, మనం పంచుకుందాం అని చెప్పాలి, కానీ కబ్జా చేస్తా అంటే ఏంది? దౌర్జన్యం అవుతుంది, మీ మీద కేసు పెడతారు. ఎవరికి లాభం? మనకే లాభం. అప్పుడు ఉన్నోళ్ళ పేర్లు కూడా కట్ చేస్తారు. మొత్తం బుల్డోజర్లను తీసుకొచ్చి హైదరాబాద్లో హైడ్రా ఎట్లుందో మొత్తం ఎక్కడ పిల్లల కాడికి ఓటేస్తారు. అప్పుడు ఎవరికి లాభం? నష్టం ఎవరికి? కట్టించిన పైసలు లాభం ఎవరు? డబుల్ బెడ్రూమ్ కట్టించింది ఎవరు? పంచుకునేది ఎవరు? పంచిపెట్టేది ఎవరు? పంచిచ్చేటోళ్ళు ఎవరు? ఇన్ని రోజులు లేనిది ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఇప్పుడు పోయి ధర్నా చేయడానికి కారణం ఏంది మేడం? సరే చేసిర్రు, అరే మనం పంచుకుందామని చెప్పి లిస్ట్ చెప్పి కలెక్టర్ తీసుకొచ్చి అన్నీ చేసి మనిషికోటి ఇస్తే అయిపోతుండే కదా. మీరే కాంగ్రెస్ వాళ్ళు వద్దంటారా? అరే భయ్ మేము కట్టించినామా భయ్, మీకేమవసరం? నేను ఈ కాన్స్టిట్యున్సీలో 15-20 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేని. మా గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి కట్టించడం ఇది నా చేతుల మీద కట్టించిన, నా చేతుల మీదనే నేను గృహప్రవేశం చేస్తా నా మనుషులకి అని చెప్పి దమ్ము ధైర్యంతో మాట్లాడనుంటివి. వాళ్ళని కట్టిమని చెప్పి ఎందుకు మాట్లాడుతున్నారు మేడం మీరు? ఎమ్మెల్యే ఉండి కూడా మనకే సపోర్ట్ చేస్తుంది కదా, వాళ్ళు ధీమతో ఉంటారు కదా కాంగ్రెస్ వాళ్ళు. అసలు ఏం మాట్లాడడానికి అర్థమైతే లేదు. రోడ్ల మీద కటౌట్లు పట్టుకొని, ధర్నాలు పట్టుకొని, బ్యానర్లు పట్టుకొని అటు ఇద్దరు మళ్ళీ మీరు పబ్లిక్లో కూర్చొని పంచాలి అర్హులైన నిరుపేదలకు ఇల్లు డబుల్ బెడ్రూమ్ పంచాలి. ఎమ్మెల్యే గారు అట్లా మాట్లాడుతున్నా మేడం? టెంట్లు ఎక్కర్లేని టెంట్లు మళ్ళా అవి ఇయ్యాలనే వచ్చినాయి. టెంట్ చూడండి, ఆ ప్రజలు చూడండి. ప్రజలు కూడా మాకు ఫోన్ చేసిర్రు, కాంగ్రెస్ వాళ్ళు చేసిర్రు, బీజేపీ వాళ్ళు చేసిర్రు, టీఆర్ఎస్ వాళ్ళు చేసిర్రు, మేము కూడా చేసినాం. ఎందుకు? అక్కడ మీటింగ్ జరిగింది. ఏంది అది అంటే ఇల్లు రాబోయ్, అప్పుడు ఇల్లు మాకు రాలేవు అది అని చెప్పి అప్లికేషన్ పెట్టుకున్నాం కదా, నువ్వు కూడా పెట్టుకున్నావు అంటే, అవు రాబాయ్ నేను కూడా పెట్టుకున్నా అంటే, నీది లేదు నాది లేదు రాబాయ్, ఆడ చేసే ధర్నా చేయించిర్రు, ఇంత బుక్కెట్ భూ పెట్టిరో లేదో నేనైతే తినలేదు. ఆ సప్పుడు చేయగా దోస్తుల ఆటో అందరం కలిసి ఆటోలో వచ్చినాం, కోలంతరాలు హోటల్లో 2 సమోసాలు తిన్నాం, ఇంత షాయి అయినాం, సబ్జెక్ట్ ఇంటికి పోయినాం అది అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు దీంట్లో లాభం ఎవరికి, నష్టం ఎవరికి? అది ధైర్యంగా అంత చేసిరు మీరు. మేడం గారు నేను మంచి చెప్తున్నా, మీకు చెప్పేటంత పెద్దోడు నేను కాదు. మీకు రిక్వెస్ట్ చేసి వేడుకునేది ఏంటంటే, అంతమందిని తీసుకొచ్చి అంత రోడ్డు మీద కూర్చొని అంత ధర్నా చేసి టెంట్ వేసుకొని అంత మంచిగా మాట్లాడి పంచండి అంటే, పంచుదాం మన ఇండ్లు మనం పంచుకుందాం అనాలే తప్ప పంచండి నిరుపేదలకు అర్హులైన వారికి పంచండి అంటే వాళ్ళు వచ్చి పంచుతారు. మీరు పడ్డ కష్టానికి వాళ్ళకి తేడా ఏముంటుంది? అప్పుడు తేడా ఏముంటుంది మేడం? రేపు ఎంపీ వస్తాడు, ఎంపీ బీజేపీ రఘునందన్ రావు, మైనపల్లి రోహిత్ వస్తాడు, ఇక్కడ రాజిరెడ్డి ఉంటాడు. కాంగ్రెస్ వాళ్ళు ఎమ్మెల్యేలు ఎవరెవరు ఉన్నారో అక్కడ నీలమ్మది వస్తాడు, ఇక్కడికి రేవంత్ రెడ్డి వస్తాడు, కొబ్బరికాయ కొడతాడు, ఎవరి పేర్లు ఉన్నాయో వాళ్ళే పనిచేసాను రేపు చెప్పి కలెక్టర్ చెప్పేస్తాడు, కథం అయిపోతుంది. మీ పని ఏముంటుంది? గుండు సున్నా. వాళ్ళ దాకా ఎందుకు మేడం ఛాన్స్ ఇచ్చుడు? మీరే వంచవచ్చు కదా. పండగ తర్వాత వంచకపోతే ఈ ప్లేస్ మనం కబ్జా చేసుకుందాం అన్నారు కదా, కబ్జా చేసుడు కాదు,
పనిచేసేయండి దాంట్లో కావాలంటే మీరు ఒక చిన్న ఆఫీస్ పెట్టండి, మేము వచ్చి మాట్లాడతాం విలేకరులు జర్నలిస్టులు అందరికీ. మీరు పోయినప్పుడు పార్టీ ఆఫీసులో కూర్చుంటారు కదా, మండల ఆఫీసులో కూర్చుంటారు కదా, ఇది కూడా ఒక చిన్న ఆఫీస్ చేయండి, కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నది ఒక రూమ్ పెట్టండి, మనం ఎప్పుడన్నా వచ్చినప్పుడు మాట్లాడుకోవడానికి. ఇప్పుడు వచ్చేదే చలికాలం, కొడుకులు కోడళ్ళు ఇంట్లో కొట్లాడి అయ్యవని బయటకు ఆకిట్ల వండ పెడుతున్నారు ఆడ. రేపు చలికాలం దోల తీరుతుంది, మీరేమో చలికాలం కల్లా పంచకపోతే అది అని అంటారు, వాళ్ళేమో ఇంకా భయపడుతున్నారు. రాత్రి ఇంటికి పోయినాక ఎంత రచ్చ ఒక్కొక్కరు ఆకిట్ల మీటింగ్ మంటలు పెట్టుకొని కూర్చొని ఎట్లా మాట్లాడుతున్నారు తెలుసా మీకు? ఆ విషయం తిడుతున్నారు. మీరు మా అభిమాని కాబట్టి, మా ఎమ్మెల్యే కాబట్టి, మేము ఓట్లేసి గెలిపించుకున్నాం కాబట్టి ఆ విషయాలు మీకు చెప్తలే నేను. కాంగ్రెస్ వాళ్ళకి చెప్పుకుంటే నవ్వుకుంటున్నారు, పని అమ్మ ఇంత అయిందా 65 అని చెప్పి. ఇజ్జత్ పోతుంది. ఇంకా మనం టీఆర్ఎస్ వాళ్ళం అందరం కలిపి ఎంపీటీసీలో జెడ్పీటీసీలో మనమే గెలిపించుకుంటే మనదే హావా ఉంటుంది అని చెప్పి పబ్లిక్లో చెప్పాలా, గెలిపించుకుందాం అని చెప్పాలా. మీరు అంతకాలకి ఛాన్స్ ఇస్తున్నారు మేడం. వీడియోని అబ్జర్వ్ చేసిన, మొత్తం ఫోటోలన్నీ అబ్జర్వ్ చేసిన, మనమే కట్టించినాం కదా, కేసీఆరే కట్టించిండు కదా, రోడ్లు మనమే వేసినాం కదా అని చెప్పి అన్నప్పుడు మనమే పంచుకుందామని చెప్పాలి. కానీ ఎప్పుడు పంచుతారు? పండుగైనా పంచకపోతే మనం కబ్జా చేసుకుందాము, గదేంది? అది వద్దు. పండుగ అయినాక మీరే పంచండి. అర్హులైన వాళ్ళకి ఎవరెవరు ఉన్నారో కలెక్టర్ కానీ అక్కడ ఇన్ఛార్జ్ కానీ ఎవరు ఉన్నారో వాళ్ళని పిలిచి ఎవరెవరి లిస్టులో పేర్లు ఉన్నాయో వాళ్ళకి అందరికి పంచండి. అప్పట్లో ఏమైనా రిపేర్ ఉంటే నిధులు తెచ్చుకోండి. ఆ డబ్బులతోని కలర్లు కానీ పెయింట్లు కానీ, కిటికీలు కొన్ని ఖరాబ్ అయినాయి, అద్దాలు వలిగినాయి, బాత్రూమ్లలో నల్లాలు ఇప్పుకపోయారు దొంగలు అన్నీ మేము చెక్ చేసినాం. మాకేం తెలుస్తుంది మరి? ఇప్పుడు ఇవన్నీ తెలియదు, మాకు తెలియదు కదా. నల్లాలు ఇప్పుకపోయింది, డోర్లు కిటికీలు ఇప్పుకపోయినాయి, డోర్లు కొట్టే గొల్లాలు కూడా ఇప్పుకపోయారు. చెప్పినా కదా, ఇంతకుముందు వీడియోలో చెప్పినా, మళ్ళీ ఇప్పుడు చెప్తున్నా. అందులో ఏం లేదు సరిగ్గా. సంక్రాంతి కల్లా అవన్నీ క్లియర్ చేసి పంచండి, మీరే పంచండి. ఎందుకంటే మీరు ఖర్చు పెట్టిర్రు, మీ ప్రభుత్వం కట్టించింది, మీరు డబ్బులు ఖర్చు పెట్టిర్రు, లక్షలు ఖర్చు పెట్టిర్రు, కోట్లు ఖర్చు పెట్టిర్రు. మీ మీద ప్రేమతో వాళ్ళు దరఖాస్తు పెట్టుకుర్రు కాబట్టి మీరే పంచండి, వాళ్ళు పంచుడు కాదు. ఒకవేళ మీకు పంచలేకపోతే వాళ్ళు వచ్చి పంచుతారు. క్రెడిట్ ఎవరు పడుతుంది? మీకు పడుతుందా వాళ్ళకు పడుతుందా? విజయం వల్ల అవుతుంది, అప్పుడు వాళ్ళదే పడుతుంది. అట్లుంది. ఇప్పుడు ఏం చెప్దాం చెప్పండి ప్రజలకి. నేను కావాలంటే మళ్ళీ రేపు ఎల్లుండో ఇంకో వీడియో చేస్తా, దాంట్లో చెప్పండి, కింద కామెంట్లో పెట్టండి. ఈ వీడియో మీకు చేసిన తర్వాత పంపించమంటావా? పంపిస్తా. నా పేరు మహేష్, ఎంపీ మీడియా. మీకు తెలుసా ఆల్రెడీ. మా ఊరికి వచ్చిర్రు, ఎలక్షన్లకు వచ్చిర్రు, ఎంపీటీసీ ఎలక్షన్లకు వచ్చిర్రు, జెడ్పీటీసీ ఎలక్షన్లకు వచ్చిర్రు. మీరు గెలిచేటప్పుడు మీ పక్కనే ఉండి వీడియో తీసింది నేనే. మేము బోనాలు తీస్తే బోనాలకు వచ్చిర్రు, మదన్ రెడ్డి సార్ వచ్చిండు, మీరు వచ్చిర్రు, అందరూ వచ్చిర్రు. అప్పుడు మీ గవర్నమెంట్ ఉంది కాబట్టి అంత మంచిగా చూసుకున్నాం మేము మిమ్మల్ని. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళని ముందుకు చూస్తున్నాం మీరు. అది ఎందుకో నాకు అర్థమవుతలేదు మేడం. మీకు దయచేసి చెప్తున్నా, లాస్ట్ అది మీరు పంచుతారా పంచరా నాకు మళ్ళీ ఒక వీడియోలో క్లారిటీ వచ్చే వరకు నాకు తెలవాలా. దాని గురించి నేను రేపు మా అక్కడ జర్నలిస్టుల బృందం ఉంటుంది, మా మీడియా మిత్రులు ఉంటారు, పత్రికా విలేకరులు ఉంటారు, వాళ్ళని కనుక్కొని కావాలంటే నేను కూడా పోయి మళ్ళీ ఒకసారి దాంట్లో అది చేస్తాం. ఎంతవరకు నిజము ఎంతవరకు అబద్ధం అనేది తెలుస్తుంది. లీస్టుల పేర్లు ఎంతమంది ఉన్నారు, ఎంతమంది అర్హులు ఎంతమంది అనర్హులు అనేది కూడా తెలుస్తుంది. దాన్ని బట్టి మాట్లాడదాం.
ఇప్పుడైతే మీకు మాత్రమే అవకాశం ఉంటుంది. మీరు వెనకడుగు వేసిరంటే వాళ్ళే ముందడుగు వేస్తారు, మీరు మానేసి అయిపోతారు. అది ఒకటి మాత్రం నిజం మేడం. మీ మీద కోపంతో కాదు, కక్షతో కాదు. నేను ఒక బీజేపీ పార్టీని కాదు, బీఆర్ఎస్ పార్టీని కాదు, కాంగ్రెస్ పార్టీని కాదు. నాది జెండా, భారతీయ జెండా, మువ్వెన్నెల జెండా. గాంధీ జయంతి నాడు ఎగురుతుంది చూడు ఆ జెండా, జనవరి 26 నాడు ఎగురుతుంది చూడు ఆ జెండా, ఆగస్టు 15 నాడు ఎగురుతుంది చూడు ఆ జెండా, ఢిల్లీ ఎర్రకోట మీద ఎగురుతుంది చూడు ఆ జెండా. ఒక భారతీయుణ్ణి, భారతీయ జెండా, మువ్వెన్నెల జెండా. అది ఏ పార్టీ జెండా కాదు. నేను ఒక జర్నలిస్ట్ని. ఆ జెండాతోనే ఈ ఎజెండాతో వస్తున్నా నేను. నాదే ఈ ఎజెండా. అది మాత్రం నిజం. ఆ పార్టీ వాళ్ళు ఏం చెప్పారో, ఈ పార్టీ వాళ్ళు ఏం చెప్పారో, అందుకే ఇట్లా మాట్లాడుతుండదు అంటే ఇంపాసిబుల్. ఎవ్వరి మాట్లాడేది లేదు. నా టైటిల్ మీద ఉంటుంది చూడండి మీరు, ఎంపీ మీడియా తెలుగు. వార్త ఆగదు, నిజం దాగదు. కలం గలం దళం బలం. కలం అంటే పెన్ను, గలం అంటే గొంతు, బలం అంటే మాట్లాడే ధైర్యం, దళం అంటే సైన్యం. ఇది నాది. ఇది నేను ఎంచుకుంది. ఎవరో ఏదో చిన్న అవి పెట్టుకొని సోషల్ మీడియాలో, యూట్యూబ్లో అవి పెట్టుకొని యూట్యూబ్లో గురించి మాట్లాడేటంతా కూడా అది కాదు. ఎందుకంటే అంతా సోషల్ మీడియా వాళ్ళంతా ఒక పట్టుతో ఉంటారు. కానీ నా విషయానికి వస్తే నేను ఇట్లా పెట్టుకున్నా కాబట్టి నేను ఇట్లా మాట్లాడతా. ఎవరు ముందుకొచ్చి మాట్లాడట్లేదు. భయం ఎందుకు? ఒక కలెక్టర్ గారితో మాట్లాడాలంటే భయం ఎందుకు? ఒక ఎంఆర్ఓతో మాట్లాడాలంటే భయం ఎందుకు? ఎస్ఐతో మాట్లాడాలంటే భయం ఎందుకు? ఎమ్మెల్యేతో మాట్లాడాలంటే భయం ఎందుకు? ఎంపీతో మాట్లాడాలంటే భయం ఎందుకు? అందరి నెంబర్లు మా దగ్గర ఉంటాయి. మేము మీకు ఓట్లు వేస్తాం కాబట్టి బరాబర్ మాట్లాడతాం. మాకు ఆ హక్కు ఉంది, ఆ స్వేచ్ఛ ఉంది. రాజ్యాంగం మాకు ఇచ్చింది, ఓటేసే హక్కు కూడా ఇచ్చింది. ప్రశ్నించే తత్వం కూడా మా దగ్గర ఉంటుంది. అందుకే మేము ఇంత ధైర్యంగా మాట్లాడతాం. ఎవరికి భయపడేది లేదు. ఎవరినైనా కించపరిచినట్టు మాట్లాడితే, ఎవరినైనా తిట్టినట్టు మాట్లాడితే, ఎవరినైనా కొట్టినట్టు మాట్లాడితే భయపడాలా? మాది అట్లా కాదు. ఫేస్ టు ఫేస్. నువ్వు వచ్చినా, ఎంపీ వచ్చినా, కలెక్టర్ వచ్చినా, నరేంద్ర మోడీ వచ్చినా, రేవంత్ రెడ్డి వచ్చినా, చంద్రబాబు నాయుడు వచ్చినా, ఎవరు వచ్చినా అంతే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. మీ మహేష్, ఎంపీ మీడియా. నమస్తే మేడం. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ మన ఛానల్లో వచ్చే మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి.